మంచిగానే గట్టిగానే ఫైట్ చేస్తారుగా, రోడ్ల మీదకి వస్తున్నారు. ఏడ మూమెంట్ ఉంటే అడిగి పోయి హరీష్ రావు అయితే అన్నీ తానే చూస్తున్నాడు కదా. హరీష్ రావు కేటీఆర్ వీళ్ళిద్దరు పంజం పడుతారు ఎవరి మీద, కేసీఆర్ మీద. అధ్యక్షుడు నువ్వు ఉంటే ఉండి పీకపోయాని కేసీఆర్ అంటారు వీళ్ళు. ఎవరు? హరీష్ రావు. నువ్వెట్లా వస్తావా అని కేటీఆర్ అంటుండు. నేను మయ్య కొడుకు, నువ్వు అల్లునివి, అక్క కొడుకో చెల్లె కొడుకో, నేను నికరాసు కేసీఆర్ కొడుకు, నేను వారసత్వంగా నాకు రావాలి ఏమైనా వస్తే. వర్కింగ్ ప్రెసిడెంట్ అది, అసలు ప్రెసిడెంట్ నేనైతా, నువ్వెందుకు అంటూ. కనుక వాళ్ళ పంచేది వాళ్ళకే ఉంది. వీళ్ళందరూ మిచ్చి ఇక లంగలెక్కలు చేసో మంచి చెడో ఏమైనా చేసి అయిపోయి లేవలే చెప్పడం వీడు ఒక తలిగిండు. ఎవరు? కౌశిక్ రెడ్డి. ఏదైనా లోలి చేసి స్టేట్ లెవెల్లో కౌశిక్ రెడ్డి అన్నట్టు అనిపించుకోవాలని ఇంకో గోసం ఉంది. కానీ అది ప్రజలు లెక్క తూతూ అంటారు ఇవాళ ప్రజలు. మహిళలు కేసీఆర్ ఎందుకు బయటకు వస్తలేడు, అస్సలు ఏం మాట్లాడతలేడు? చాలా ఇష్యూస్ వచ్చినాయి, మన వరదలు వచ్చినాయి, మాటలు లేవు. ఏ సమస్య ఆయన కూడా ఆశీర్వకున్నట్టు ఆయన క్యాబినెట్ హోదాతో చెప్పేది అపోజిషన్ లీడర్ కదా. చెప్పేది ముఖ్యమంత్రి తర్వాత ప్రతిపక్ష నాయకులు డిగ్నిటీ అసెంబ్లీ చరిత్రలో ఉంటుంది. అసెంబ్లీలో అవును అట్లా ఉంటుంది. కానీ కేసీఆర్ కూడా ఆశీర్వకున్నట్టు ఇది పార్టీ ఉండేది కాదు, పోయేది కాదు. ఇతరు వాడొక దిక్కు ఈడొక దిక్కు. పాపం మన కవితమ్మ వచ్చింది, జరిగి ఆమె కూడా సలబడది. ఈ జరిగిన కేసీఆర్ కూడా నిమలపడ్డా అనుకో, రెస్ట్ తీసుకుంటున్నాడు. ఆ కవితమ్మ జైల్లో ఉన్న రోజులు పాపం తిప్పలు పడ్డాడు. ఏమో పోతే ఏమో కథనో, పోకుంటే ఏం కథనో అనుకొని అటు ఇటు ఏం చేసారు, ఆ ఢిల్లీలో పోయినారు, ఏం చేసారు. ఆ అమ్మాయిని అయితే తీసుకొని వచ్చారు కవితను. ఇక ఆ కవిత వాళ్ళు ఏం చేస్తారో కానీ ఇప్పుడు ఇలా పంచాయతీ ఇట్లా ఉంది కనుక ఆయన బయటకు వచ్చే పరిస్థితి ఎక్కడిదిగా. అంతేనా? ఏమో మీరేమన్నా తప్పులు చేసుకుంటూ పోతే ఆయనకి అడ్వాంటేజ్గా మారుతుండొచ్చు. ఏమిటి? రైతుల సమస్యలు, రుణమాఫీలు, ఈ రైతు బంధు ఇంకలేదు, ఇట్లాంటివన్నీ తెర మీదకి వస్తాయి కదా. బాగా చెప్తానండి, ఏ సాంకేతిక పరమైన సమస్యలు ఉండడం వల్ల దాదాపు 60%, దాదాపు 18,000 కోట్ల రూపాయలు ఇవాళ రైతులకు పోయినాయి రుణమాఫీ. ఇంకా తక్కువ బ్యాలెన్స్ ఏతుందో అన్నీ కూడా ఇవ్వడానికి ఏఈఓకు ఇన్ఛార్జ్ ఇచ్చింది. పోయి ఆ ఇంటికి పోయి ఆ రైతు పరిస్థితి ఏంది, ఎక్కడ ఆగిపోయింది, ఎందుకు ఆగిపోయింది, నువ్వు దాని మీద సరైన రిపోర్ట్ ఇవ్వాలని అగ్రికల్చర్ డిపార్ట్మెంట్కి ఇవ్వాలని చెప్పి అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ ఏఈఓను ప్రతి ఇంటికి పంపిస్తుంది గవర్నమెంట్. అంతలో ఈ వరదలు వచ్చిన వల్ల ఇది ఉంది. తప్పకుండా ప్రతి మనిషికి కూడా ఈ రుణమాఫీ చెందుతుంది. రైతు బంధు వస్తుందా? అందరికి వస్తుంది. ఎందుకు రాదు? రైతు బంధు వస్తుంది, ఎందుకు రాదు? ఏమో ఇంకా ఏం సీజన్ స్టార్ట్ అయిపోయి మరి ఇంకా పడతలేదు. ఈ పాటికి పడాలి కదా, సీజన్ స్టార్ట్ అయిందిగా. ఏం సీజన్ స్టార్ట్ అయింది? రైతు బంధు ఇప్పుడు నువ్వు వేలే వర్షం వేస్తే అదే అంటున్నా, మరి అది రావాలిగా పైసలు రైతు బంధు. ఇప్పుడు ఈ రుణమాఫీ ఇంపార్టెంట్ కదా. ఇప్పుడు రుణమాఫీ అనేది ఎజెండాలో పెట్టింది కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన విధానం ఇది. రాహుల్ గాంధీ గారు అంత పెద్ద జాతీయ నాయకుడు ఆయన పెట్టినప్పుడు మరి ఆయన మాటను కూడా మనం రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టడానికి అధికారంకి వచ్చిన ప్రభుత్వం ఆ పని చేయాలి కదా ఫస్ట్ అయితే. అందుకోసం డోంట్ వరీ, కాంగ్రెస్ పార్టీ మంచిగా ఉంది, రేవంత్ రెడ్డి గారి పాలన మంచిగా ఉంది. ఇక అవతల రాళ్ళలో ఏదో అంటారు కానీ రేవంత్ రెడ్డి గారు ఏం చేశారు ఇప్పుడు? హైడ్రామానా హై లెవెల్, కొంతమంది అంటారు హై లెవెల్ డ్రామా అని. చూస్తున్నాం కదా. ఏంటి ఏం పనులు అంటారు? పొక్కిల్లా బుల్డోజర్ ఏం చేస్తున్నాయి? అవి హైడ్రామా చేస్తున్నాయా లేకపోతే ఆట ఆడుతున్నాయి? మీ ఊర్లో ఏమైనా చెరువులు కబ్జా అయినాయా? మా మోత్కూరు చెరువు కబ్జా అయింది. కబ్జానా? ఎవరు కట్టిరు, ఏం కట్టిరు? ఎనడో అది మనకు తెలియదు. మా పురుషోత్తమ రెడ్డి గారితో మూల మూసేసిండు పోతన కళామందిరం కట్టాలని. ఆయన సొంతానికి కాదు అది. మా గౌరవ ఏది కీర్తిశేషులు పురుషోత్తమ రెడ్డి గారు, మాజీ మంత్రి, రావణపేట ఎమ్మెల్యే, వారు పోతన కళా భవన్ కట్టాలని ఆ చెరువు ఒక మూల దాన్ని సదును చేసిండు. దాంట్లోనే నేను అమరవీరుల స్మారక స్తూపంగా తెలంగాణ అమరవీరుల స్మారక భవనం కట్టాలని మా మంత్రి వెంకరెడ్డి గారు కూడా చెప్పినారు. మరి ఇప్పుడు FTL ఉన్నది అది.